హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వీక్లీ క్విక్ రివిజన్లో భాగంగా జూన్ 10 నుంచి 10వ తారీఖు వరకు జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, వీడియో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల 79వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సెషన్కు అధ్యక్షుడైన ఫిలోమెన్ యంగ్ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్: కామెరూన్ దేశానికి చెందినవారు. ఈయన కామెరూన్ యొక్క మాజీ ప్రధానమంత్రి. అయితే ప్రస్తుతం 78వ అధ్యక్షుడు వచ్చేసి డెనిస్ ఫ్రాన్సిస్ గారు. ఈయన ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్: మాజీ పీఎం జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా 3వసారి ప్రధానమంత్రి ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్: నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఇస్రో వాతావరణ డేటా కోసం తృష్ణ మిషన్లో ఏ దేశం సహకారాన్ని అందిస్తామని ప్రకటించింది? ఆన్సర్: ఫ్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న మొదటి భారతీయ ఫైటర్ ఎవరు? ఆన్సర్: పూజా తోమర్. ఈమె ఉత్తరప్రదేశ్కు చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవలి యూరోపియన్ పార్లమెంటరీ ఎన్నికలలో ఓటమి తర్వాత మధ్యంతర ఎన్నికలను ఏ దేశంలో ప్రకటించారు? ఆన్సర్: ఫ్రాన్స్. ఫ్రాన్స్ యొక్క మాజీ అధ్యక్షులు వచ్చేసి ఇమాన్యుయల్ మేక్రాన్. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల మొదటిసారిగా ఫ్రెంచ్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్: కార్లోస్ ఆల్కరాజ్. ఈయన స్పెయిన్ దేశానికి చెందినవారు. రన్నరప్ వచ్చేసి అలెగ్జాండర్ చెవ్రేస్. అయితే ఈ ఫ్రెంచ్ ఓపెన్లో మహిళా విన్నర్ వచ్చేసి ఈగా స్వియాటెక్ గారు. ఈయన వరుసగా 3వసారి గెలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఆర్టిమిస్ ఒప్పందంపై సంతకం చేసిన 42వ సభ్య దేశంగా ఏ దేశం నిలిచింది? ఆన్సర్: స్లోవేకియా. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల వార్తల్లో ఉన్న సోర్స్ కోడ్ అనే బుక్ ఎవరి ఆత్మకథ? ఆన్సర్: బిల్ గేట్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సోర్స్ కోర్స్ ఎవరి ఆత్మకథ. ఓకే. అయితే బిల్ గేట్స్ గారు మరియు పాల్ ఎలెన్ వీళ్ళిద్దరూ కలిసి 1975లో మైక్రోసాఫ్ట్ స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఫోన్పే కాంటాక్ట్లెస్ చెల్లింపుల కోసం ఏ దేశానికి చెందిన కంపెనీ పిక్మీతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్: శ్రీలంక. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల బెస్ట్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రెగ్యులేటర్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్: సెబీ. అయితే ఈ అవార్డు ఇచ్చింది ఏషియన్ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల భారత టెన్నిస్ ఆటగాడైన సుమిత్ ఏ నాగల్ ఏ దేశంలో జరిగిన హెల్బ్రోన్ నెకార్ కప్ ఛాలెంజర్స్ సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నారు? హెల్బ్రోన్ నెకార్ కప్ ఛాలెంజర్స్ సింగిల్స్ టైటిల్. ఆన్సర్: జర్మనీ. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల జాతీయ మానవ హక్కుల కమిషన్ 4 రాష్ట్రాలకు ఏ ఆచారానికి వ్యతిరేకంగా నోటీసులు జారీ చేసింది? ఆన్సర్: నాటా వ్యవస్థ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నాటా వ్యవస్థ. అయితే ఆ రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ మరియు మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఏ దేశంలోని మౌంట్ కన్లాన్ అగ్నిపర్వతం బద్దలైంది? ఆన్సర్: ఫిలిప్పీన్స్. అయితే ఈ బద్దలైన అగ్నిపర్వతం నుంచి కోల్డ్ లావా బయటికి వచ్చింది, అంటే చల్లని లావా బయటికి వచ్చింది. అన్ని అగ్నిపర్వతాల్లో మామూలుగా హాట్ లావా బయటికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల 2024 EY వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో గౌరవించబడిన 4వ భారతీయుడు ఎవరు? ఆన్సర్: వెల్లియన్ సుబ్బయ్య గారు. అయితే అంతకుముందు గెలుచుకున్న ఆ నలుగురు వచ్చేసి నారాయణమూర్తి, ఉదయ్ కోటక్, కిరణ్ మజ్ముదార్ మరియు వెల్లియన్ సుబ్బయ్య. నెక్స్ట్ క్వశ్చన్: ఈనాడు గ్రూప్ మరియు రామోజీ ఫిలిం సిటీ వ్యవస్థాపకులైన వారు ఇటీవల మరణించారు. ఆయన పేరేమిటి? ఆన్సర్: రామోజీరావు గారు. ఈయన హైదరాబాద్లో మరణించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన ఉపరాష్ట్రపతి సౌలోస్ చిలిమాకు ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్: మలావి దేశం. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ క్రీడా దినోత్సవం 2024లో ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్: జూన్ 11న. చూడండి, ఫస్ట్ టైం ఇది జరుపుకోవడం జరిగింది. దీని యొక్క థీమ్ వచ్చేసి ప్లే మేక్స్ ఏ బెటర్ వరల్డ్. నెక్స్ట్ క్వశ్చన్: ప్రపంచ బ్యాంక్ యొక్క 2023 కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్ 20లో చేరిన భారతదేశంలోని ఏకైక ఓడరేవు. ఇంపార్టెంట్ అండి.
టాప్ 20లో మన విశాఖపట్నం చెందిన ఓడరేవు నిలిచింది. ఎన్నో స్థానం అంటే 19వ స్థానం. అయితే మొదటి స్థానంలో ఉంది యంగ్సాంగ్ పోర్ట్, ఇది చైనాకు చెందింది. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఒడిశా ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ మోహన్ చరణ్ మాజీ గారు. నెక్స్ట్ క్వశ్చన్. గృహ వినియోగ వ్యయ సర్వే ప్రకారం పాల ఉత్పత్తులను ఎక్కువగా వినియోగించే అగ్ర రాష్ట్రం ఏది? ఆన్సర్ మొదటి స్థానంలో హర్యానా, సెకండ్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రకారం 2024 గ్లోబల్ పీస్ ఇండెక్స్లో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ ఐస్లాండ్. అయితే ఇది 2008 నుంచి ఇప్పటి వరకు మొదటి స్థానంలోనే కొనసాగుతుంది. అయితే చివరి స్థానంలో ఉన్న దేశం వచ్చేసి ఒమాన్. దీంట్లో మన ఇండియా స్థానం 116వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం ఇటీవల వార్తల్లో ఉంది. అయినా ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల బ్రిక్స్ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ రష్యాలో. అయితే బ్రిక్స్లో 2023లో చేరిన కొత్త దేశాలు యుఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఇథియోపియా మరియు ఇరాన్. అయితే బ్రిక్స్ యొక్క ఫుల్ ఫామ్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా దేశాల మీద ఈ బ్రిక్స్ ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్. యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరాన్ని అంతర్జాతీయ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ 2025. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఇండియా ఏ దేశంతో కలిసి జిమాక్స్ 24 అనే సముద్ర విన్యాసాన్ని ప్రారంభించింది? ఆన్సర్ జపాన్. ఈ ఎడిషన్ వచ్చేసి 8వ ఎడిషన్. జిమెక్స్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి జపాన్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ క్వశ్చన్. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదికను ఇటీవల విడుదల చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ప్రపంచ బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆన్సర్ 129వ స్థానం. మొదటి స్థానం వచ్చేసి ఐస్లాండ్, చివరి స్థానం సుడాన్ 146వ స్థానం. అయితే పాకిస్తాన్ది 145వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా తదుపరి ఆర్మీ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఉపేంద్ర ద్వివేది. ఈయన ప్రస్తుతం డిప్యూటీ ఆర్మీ చీఫ్. అయితే ప్రస్తుత ఆర్మీ చీఫ్ వచ్చేసి మనోజ్ పాండే గారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతిపెద్ద ఈథేన్ క్రాకర్ ప్రాజెక్ట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు గెయిల్ ఇండియా ఇటీవల ప్రకటించింది? ఆన్సర్ మధ్యప్రదేశ్లోని సిహోర్ జిల్లాలో. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో ఉన్న సుహెల్వా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ బాల కార్మిక నిషేధ దినోత్సవం ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ జూన్ 12న. అయితే 2024 యొక్క థీమ్ వచ్చేసి లెట్స్ యాక్ట్ ఆన్ అవర్ కమిట్మెంట్ అండ్ చైల్డ్ లేబర్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ అవేకెన్ న్యూ డెప్త్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 ISSF ప్రపంచ కప్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఎవరు బంగారు పథకాన్ని గెలుచుకున్నారు? ఆన్సర్ సరబ్జోత్ సింగ్. ఎక్కడ జరిగిందంటే జర్మనీలోని మ్యూనిచ్లో ఇది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత నౌకాదళానికి చెందిన మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్గా ఎవరు ఈ ఘనతను సాధించారు? ఆన్సర్ అనామికా బి రాజీవ్ గారు. సో బీఎస్ఎఫ్లో మొదటి మహిళా స్నైపర్ వచ్చేసి సుమన్ కుమారి గారు. ఈ 2 క్వశ్చన్లు కూడా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వారానికి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో చేయడానికి చాలా స్ట్రగుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మినిమం ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.